విజయవాడలో ఇటీవల వచ్చిన వరదలకు జనజీవనం అస్తవ్యస్తమైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విజయవాడ నగరంలో పర్యటించి బాధితులకు అండగా నిలుస్తున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ పరిష్కారం చూపుతూ ప్రభుత్వం తరపున భరోసా అందిస్తున్నారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలోని 54వ డివిజన్ పరిధిలో వించ్పేట, మహంతిపురం, గాంధీబొమ్మ ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రభుత్వం సమకూర్చిన రేషన్ను అందిస్తున్నారు. అలాగే స్థానికులకు కూరగాయలు, పండ్లు, మెడిసిన్స్, పాలు అందించారు. ప్రజలకు ఇంకా అందాల్సిన సేవలు, ఇతర వస్తువులపై ఆరా తీశారు. వరదల వల్ల నష్టపోయిన బాధితులకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ధైర్యం చెప్పారు. బిస్కెట్ ప్యాకెట్లు వస్తున్నాయా? వాటర్ బాటిల్ వస్తున్నాయా? ఇప్పుడు 75 వచ్చారు. ఆల్రెడీ 39 ఈవినింగ్ వస్తున్నారు. వాటర్ వస్తున్నారు. సందులో ప్రచారం చేస్తున్నాం మేడం. ఇక్కడ మెరుగుతాం. చాలా ఆడిపోతుంది మేడం. బియ్యం కూడా పాడి ఆమె టిఫిన్ నడుపుతారు మేడం. మొత్తం పాడైపోయింది. మేము ఆల్రెడీ చెప్పాము. కరోనా వచ్చి మా వాళ్ళంతా నేను ఒకదాన్ని అట్లు వేసుకుని ఆడపిల్ల ఉందండి. ఒక పెళ్ళి నామకి అదంతా ముడిపోయింది. కేంద్ర పార్కు అవన్నీ ముడిపోయింది. వస్తున్నారు ఒక్కొక్కరు. ఇప్పుడు బియ్యం వచ్చారు కదా, మీకు రేషన్ వచ్చింది కదా, ఒక 2 రోజుల్లో ఇది కూడా అవుతుందమ్మా. అన్ని చేస్తాం. మంచం కూడా ఇప్పుడు పడేస్తానండి. కింద పడుకోలేక అలా ఉంచుకుంది. మొత్తం జాగ్రత్త చేస్తాంలేండి. అన్ని మా రాసుకొని వాళ్ళు పంపించారు. మనం అక్కడ 1 ఫ్లోర్ మొత్తం వచ్చింది మేడం. అందరు లేకపోతే లైట్ రావాలి అందరే. ఇచ్చారా? బియ్యం అన్ని ఇచ్చారు కదా. వస్తువులు అన్ని మంచాలు పాలు, మళ్ళీ వాటర్లు వస్తాయి. మిగతా ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు ఈ లారీని పట్టి ఎలక్ట్రిసిటీ కూడా మొత్తం రిజిస్టర్ అయిపోయింది. వాటర్ కనెక్షన్ కూడా 100% రిజిస్టర్ అయింది. అది కాంపెన్సేషన్ ఉంటుంది.